అక్క ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవడం కాదురా, నా వల్ల మీరందరూ ఏడవాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? మీ వల్ల మేమందరం ఏడవడం ఏంటి? ఇప్పుడేమైందని? లేదు భూమి, అంతా నా వల్లే. మీ వల్ల మేము ఏడవడం ఏంటి వదినా? లేకపోతే ఏంటి భూమి? నా అంత నష్టజాతకురాలు ఎక్కడైనా ఉంటుందా? నా పేరుతో హోటల్ పెట్టారు, ఆ హోటల్ చూస్తే మూతపడిపోయింది. ఆ ఇల్లు నా పేరు మీద ఉంది, ఇల్లు కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిజంగా నాలాంటి నష్టజాతకురాలు ఎక్కడా ఉండదు. ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వు నష్టజాతకురాలువేంటి? ఈరోజు మూతపడింది కానీ ఆ హోటల్ వల్ల మన కుటుంబం కొన్ని సంవత్సరాలు బ్రతికాం. మరప్పుడు ఆ హోటల్కి నీ పేరే ఉంది. బాగున్నప్పుడు మంచిగా అనుకొని బాగలేనప్పుడు చెడుగా అనుకోవడం తప్పక. హోటల్ దెబ్బతినిందంటే అది నీ పేరు వల్ల కాదు, తెలుసో తెలియకో మనం చేసిన తప్పుల వల్ల. మా తప్పుల్ని నీ మీద వేసుకుని నువ్వు దురదృష్టవంతురాలు అనుకుంటావేంటక్క? నీ అదృష్టమే మమ్మల్ని ఇంకా కాపాడుతుంది. నీ అదృష్టమే ఇంకా ఈ కుటుంబాన్ని ఈ మాత్రం ఉంచింది. ఏ అదృష్టంరా? ఏ విషయంలో అదృష్టవంతురాలని చెప్పు. పెళ్ళయ్యే భర్తకి దూరంగా బ్రతికాను. ఏదో నా తమ్ముళ్ళిద్దరూ నా కోసం కష్టపడి మళ్ళీ మా ఇద్దరిని ఒకటి చేశారు. అటు హోటల్ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, నా కాపురం విషయంలో కానీ నేను ఏ విధంగా అదృష్టవంతురాలనో చెప్పు. అలా మాట్లాడొద్దు వదినా. మీరిలా మాట్లాడడం నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడేం జరిగిందని మీరింతలా బాధపడుతున్నారు? మనం ఇల్లు ఖాళీ చేశాం అంతే. ఇల్లు వాళ్ళకి అప్పగించి మనం ఎటూ వెళ్ళిపోవడం లేదు. అవునక్క, వాళ్ళు మనల్ని మోసం చేసి మన ఇంటిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఎదుటివారి మోసాలకి నువ్వు దురదృష్టవంతురాలు ఎలా అవుతావుక? వాళ్ళు మనల్నే కాదు, ఎంతో మందిని ఇలాగే బాధ పెట్టారు, బాధ పెడుతూనే ఉన్నారు. కాకపోతే విషయం కోర్టులో ఉంది కాబట్టి మనం వాళ్ళతో గొడవ పడలేక ప్రస్తుతానికి పక్కకెళ్ళిపోతున్నాం అక్క. అలా అని శాశ్వతంగా ఆ ఇంటిని వాళ్ళకి ఇచ్చేస్తావా? మన కష్టార్జితాన్ని మనం వదిలేసుకుంటావా? ఏం చేస్తావురా? వాళ్ళని చూస్తే డబ్బుంది, పరిపతుంది, పలుకుబడుంది, చేతి నిండా మనుషులున్నారు. వాళ్ళని ఎదిరించి ఏం చేయగలుగుతారు మీరు? వాళ్ళకెన్నున్నా అది మనిల్లు, మన కష్టార్జితం. ఆ నమ్మకం నాకుందక్క. ఆ నమ్మకాన్ని మించి వాళ్ళ దగ్గరున్నదేదీ బలమైంది కాదు. అన్యాయంగా మన ఆస్తిని కాజేయాలని చూస్తున్న వాళ్ళకే అంత బలం ఉంటే రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లది మనకెంత బలం ఉంటుంది? నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఏమీ కాదు అక్క, మన ఇల్లు ఎక్కడికి పోదు. మన ఇల్లు మళ్ళీ మనదే అవుతుంది. అవునదినా, నాకొకటి అర్థం కావడం లేదు. ఆస్తి పేపర్ల మీద మీరెప్పుడు సంతకం పెట్టారు? నేనెక్కడ సంతకం పెట్టానురా? వాడు తాకట్టు పెట్టుకుంటానన్నాడు, సరే అన్నాను. వాడు వెళ్లి కాగితాలు పెట్టి వచ్చాడు. టైంకి డబ్బు ఇవ్వకపోతే ఇల్లిచ్చేయాలి అంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాం కానీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టలేదు. అసలు రిజిస్టర్ ఆఫీస్గా వెళ్ళలేదు. మరి ఆ సంతకం ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు భూమి. నాకు అర్థమైంది. నీ సంతకాన్ని అగ్రిమెంట్ మీద చూసి ఫోర్జరీ చేయించారు. అది సాక్ష్యంగా చూపించే ఆస్తి వాళ్లదే అని చెప్పి కోర్టు ద్వారా మనం ఇల్లు ఖాళీ చేయాలని నోటీస్ పంపించారు. సంతకం నీది కానప్పుడు, ఇంట్లో వాళ్ళెవరూ సంతకం పెట్టనప్పుడు ఆ ఇల్లు వాళ్ళదెలా అవుతుందక్క? సొంతం చేసుకున్నామని ఆనందపడుతున్నారు అంతే. మన ఇంటిని మళ్ళీ ఎలా స్వాధీనం చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వేం బాధపడకు. అవునదినా, ఇంటి విషయం మేమిద్దరం చూసుకుంటాం. ఇంట్లో వాళ్ళకి మాకు మీరే ధైర్యం. మీరే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పండి?
పరిస్థితులు చూస్తుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు భూమి. ఏ పరిస్థితి అయినా మీకు 2 తమ్ముళ్ళున్నారు. అంతకంటే మీకు ఏ బలం కావాలొదినా? మీకంటే అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు. అది మీ తమ్ముళ్లే నిరూపిస్తారు. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నిటికీ మీరు బాధపడి కన్నీళ్లు పెట్టుకోకండి. హాయ్ రాఘవ, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? పర్లేదు డాక్టర్. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. టాబ్లెట్స్ అన్ని రాసిస్తున్నాం. టైం టు టైం మీరు మిస్ అవ్వకుండా వేసుకోవాలి, సరేనా? టేక్ కేర్. కేర్ఫుల్గా ఉండండి, సరేనా? థ్యాంక్ యూ. మావయ్య, అన్నయ్య ఎలా ఉన్నారు? బాగున్నాడు. డాక్టర్ కూడా చెక్ చేస్తున్నారు. డాక్టర్ గారు, మా అన్నయ్యని డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్లొచ్చు కదా? తీసుకెళ్ళొచ్చు, బట్ ఒకటి బాగా గుర్తుంచుకోండి. చాలా పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. తన అన్నంటే తనకి ప్రాణం డాక్టర్ గారు. మా అల్లుడి గారికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగానే చూసుకుంటారు. జాగ్రత్తగా చూసుకోరని కాదండి, చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి చెప్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, శారీరకంగా మాత్రమే బెటర్ అయ్యారు. మెంటల్గా కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ షాక్కి గురయ్యే విషయాలు కానీ, ఇబ్బంది కలిగించే విషయాలు కానీ అతని కళ్ళ ముందు జరగకుండా చూసుకోండి. అటువంటి విషయాలు కనీసం అతని దృష్టికి రాకుండా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఆ విషయాల్లో మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాం డాక్టర్ గారు. అలా కుదురుతుందంటేనే డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళండి. లేదంటే ఇంకొంచెం బెటర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంచండి. ఇప్పటికే మా బావగారిని దూరం చేసుకుని మా కుటుంబం చాలా బాధల్లో ఉంది. ఇంతమంది ఉన్నాం. మా బావగారిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. సరే అమ్మా. హరిప్రసాద్ గారు, డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి. అలాగే. డాక్టర్ గారు, బిల్ ఎంత అయిందో చెప్తారా? సరే, హరిప్రసాద్ గారు 24/7 దగ్గరుండి చూసుకున్నారు. బిల్లు కూడా ఆయనే పే చేశారు. రా భూమి. ఆగిపోయావేరా? రా.